రైట్, గ్రూపింగ్ ఆఫ్ సెల్స్లో సిరీస్ కాంబినేషన్ కంప్లీట్ చేసినాం. సెల్స్ను ప్యారలల్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సిరీస్ కాంబినేషన్లో మనకి ఈఎంఎఫ్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వాడతాం. అండ్ ప్యారలల్ కాంబినేషన్లో కరెంట్ ఇంక్రీజ్ చేయడం కోసం. ప్యారలల్ కాంబినేషన్లో కూడా సెల్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఆ కాంబినేషన్ రిలేట్ చేసి ఇలా ఉంటుంది. ప్యారలల్ కాంబినేషన్ అంటే తెలుసు, ఎప్పుడైతే కరెంట్ డివైడింగ్ రూల్స్ బేస్ చేసుకొని ఇట్ కన్సిడర్ epsilon1, r1, epsilon2, r2 are the resistance and EMF values. సో ఇప్పుడు మనకి E1 E2 వాల్యూస్కి ఈఎంఎఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కూడా కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఈ సిస్టంలో ఈఎంఎఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని సాల్వ్ చేస్తే జనరల్ ఇక్కడ కరెంట్ ఇండివిజువల్గా డెవలప్ చేస్తుంది. లైక్ I1 అండ్ I2 కరెంట్స్ వస్తాయి. ద టోటల్ కరెంట్ బికమ్ I, సమ్ ఆఫ్ I1 ప్లస్ I2. కిర్చాఫ్ ఫస్ట్ రూల్ బేస్ చేసుకొని చెప్తాం. సో అక్కడ టోటల్ కరెంట్ వాల్యూ సాల్వ్ చేయాలంటే ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ ఈక్వేషన్ ద టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది కరెంట్స్ అని రాస్తాం. ఓకేనా, టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ కరెంట్. బట్ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింటుంది? బట్ గివెన్ టూ బ్యాటరీస్, దట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ క్రాసింగ్ ఓవర్ E1 సెల్ ఈజ్ ఈక్వల్స్ టు E1 మైనస్ I1 ఇంటూ R. ఆర్ అంటే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1 అనుకుంటున్నాం. ప్రీవియస్ టాపిక్లో మనం కరెంట్ కాన్స్టెంట్ తీసుకున్నాం, బట్ ఇక్కడ కరెంట్ వేరీ అవుతుంది బికాజ్ ప్యారలల్ కాంబినేషన్. ఇక్కడ స్మాల్ I తీసుకుంటే స్మాల్ I తీసుకోండి, క్యాపిటల్ అంటే క్యాపిటల్. నెక్స్ట్ సిమిలర్లీ V కాన్స్టెంట్ పొటెన్షియల్ రిలేటెడ్ ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ epsilon2 మైనస్ I2 R2. సో అట్లా రెసిస్టెన్స్ వాల్యూస్ కంపారిజన్ చేస్తే దీనికి లిటిల్ డెరివేషన్ ఉంది. ఆ డెరివేషన్ కూడా లేకుండా సింపుల్గా ఈఎంఎఫ్ టోటల్ ఈఎంఎఫ్ ఎఫెక్టెడ్ రాస్తున్నా. దట్ ఈజ్ ఈక్వాలెన్స్లో పొటెన్షియల్ వాల్యూస్ రాద్దాం. V ఈజ్ ఈక్వల్స్ టు ఇలా వస్తుంది అన్నట్టు. ఎలా అంటే epsilon1 బై R1 ప్లస్ epsilon2 బై R2. ఎందుకు బై 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి? ద బోత్ రెసిస్టర్స్ ఆర్ ప్యారలల్ కాంబినేషన్. మైనస్ V ఆఫ్ అంటే ఇక్కడ I వాల్యూస్ తీసుకుంటాం. V ఆఫ్ రెసిస్టెన్స్లో కరెంట్ తీసుకుంటే దట్ ఈజ్ 1 బై R1 ప్లస్ 1 బై R2 ఫ్యాక్టర్ ఇస్తాం. ఇక్కడ ఈక్వాలెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ ఆఫ్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు epsilon1 బై R1 ప్లస్ epsilon2 బై R2. ఓకే, అంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే దట్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు epsilon1 R2 ప్లస్ epsilon2 R1 బై R1 ఇంటూ R2. ఇది ఈక్వాలెంట్ ఈఎంఎఫ్ ఫర్ ద టూ సెల్స్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో వర్క్ చేసేవాళ్ళు ఎలా వర్క్ చేస్తారు? ఐడెంటికల్ సెల్స్ తీసుకుంటే అంటే ఒకటే సెల్ వర్క్ చేస్తారు. ఒకటే సెల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ప్యారలల్గా తీసుకుంటాం, బట్ కరెంట్ ఎఫెక్ట్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ చేస్తాం. చూడండి I1 I2 యాడ్ అయిపోతున్నాయి కదా. అంటే ఓవరాల్గా ప్యారలల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ థింగ్ ఆర్ ఇంక్రీజింగ్ థింగ్ కరెంట్. పొటెన్షియల్ కాన్స్టెంట్ ఈఎంఎఫ్ వాల్యూస్ ఐడెంటికల్ సెల్స్. ఇక్కడ ఏ సెల్ ఎక్కువ వర్క్ చేయొచ్చు అంటే ఎవరికి గ్రేటర్ పొటెన్షియల్ ఉంటే వాళ్ళు. ఇక్కడ 10 volts ఉంది, 5 volts ఉంది. సో ఓవరాల్గా వర్కింగ్ సెల్ అంటే 10 volts. ఓన్లీ వన్ సెల్ వర్క్ చేస్తుంది, బట్ కరెంట్ ఎక్కువ జనరేట్ చేస్తాయి. I1 I2 కరెంట్స్కి వస్తాయి. సో అందుకే దీన్ని ఈక్వాలెంట్ రాస్తాం. సిమిలర్లీ ఒకవేళ R ఈక్వాలెంట్ కూడా రాస్తే ఫర్ ద టూ రెసిస్టర్స్. సో ఫర్ ద టూ రెసిస్టర్ ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి 1 బై R రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2. దట్ R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 బై R1 ప్లస్ R2. సో ద టోటల్ కరెంట్ ఎంత డ్రా అవుతుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ రాస్తాం. దట్ ఈక్వాలెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ బై ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R ప్లస్ R ఈక్వాలెంట్. సో ఈ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అయితే ఆటోమేటిక్ కరెంట్ చేంజ్ అవుతుంది. సో బై ద ప్యారలల్ కాంబినేషన్ వీ కెన్ డిక్రీజ్ ద రెసిస్టెన్స్. దట్స్ వై కరెంట్ ఇంక్రీజింగ్ బికాస్ ద రెసిస్టెన్స్ కంటిన్యూస్లీ డిక్రీజింగ్. 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. రెసిస్టెన్స్ వెన్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ ఇన్ ద సర్క్యూట్ కరెంట్ విల్ బి ఇంక్రీజెస్. ఓకేనా. సో ఈ కరెంట్ ప్రాసెస్లో ఇలా నెంబర్ ఆఫ్ ఒకవేళ n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ సెల్స్ తీసుకుంటే I ఈక్వాలెంట్ వాల్యూస్లో టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ తీసుకుంటే దీన్ని ఎక్స్టెండెడ్గా కండిషన్ రాద్దాం. సేమ్ కాంబినేషనే ఐడెంటికల్ సెల్స్కి రాస్తున్నాం. ఐడెంటికల్ సెల్స్ అంటే వాల్యూస్ ఎలా ఉంటాయి? ఆల్ సెల్స్ క్యారీ సేమ్ ఈఎంఎఫ్. సో ఐడెంటికల్ సెల్స్ కాంబినేషన్కి కండిషన్ ద టోటల్ I ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్ ఎఫెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ వన్ సెల్ ఎఫెక్టెడ్. దట్ ఈజ్ E by R1 ప్లస్ E by R2 ప్లస్ E by R3 అండ్ సో ఆన్. ఓకేనా. ఐడెంటికల్ సెల్స్ అంటున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ సెల్స్ కాకుండా ఇక్కడ E ఉందనుకోండి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది.
దట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఒకరిని సేమ్ తీసుకున్నామంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూస్ కూడా సేమ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ రెసిస్టెన్స్ వాల్యూస్ ఈక్వల్ అయితే ఇక్కడ ఐ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఓన్లీ ద ఈఎంఎఫ్ వాల్యూ 1 వర్క్ చేస్తుంది, ఓన్లీ 1 సెల్ వర్క్ చేస్తుంది. ఐడెంటికల్ సెల్స్ ఇలా తీసుకుంటాం నేను. 2 సెల్స్ ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేయడం వల్ల నో యూజ్. అంటే మనం ఒకటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఒకటే ఈఎంఎఫ్ ఎఫెక్ట్ అవుతుంది, బికాస్ ఇందులో నుంచి సేమ్ కరెంట్ రాన్ అవుతాయి కాబట్టి 1 సెల్ వర్కింగ్ అని చెప్పొచ్చు. దట్ ఈక్వాలెన్స్ వాల్యూస్లో ఓన్లీ 1 సెల్ వర్క్ చేస్తుంది. అండ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ఉంటాయి ఈ సర్క్యూట్లో. అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్ అవుతుంది, అది వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే దట్ ఈస్ 1/R ప్లస్ 1/R అండ్ సో ఆన్. నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటే 1/R మళ్ళీ కంటిన్యూగా రాస్తూనే వెళ్తాం. అంటే ఆర్ ఈక్వివాలెంట్ చేంజ్ అవుతుంది అన్నట్టు. ఆర్ ఈక్వివాలెంట్ చేంజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ కాంబినేషన్లో ఏం రాస్తాం, ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్కి ఆర్ ఈక్వివాలెంట్ దట్ ఈస్ R/N. ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ 2 కాకుండా మోర్ దెన్ సెల్స్ తీసుకుంటాం అంటే R/N. ఈక్వేషన్ ఓకే. టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్ బై ఓన్లీ 1 సెల్ ఈజ్ వర్కింగ్, ప్యారలల్గా 100 పెట్టు. బట్ నెట్ ఈఎంఎఫ్ ఎంత తీసుకుంటాం, ఓన్లీ 1 సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ తీసుకుంటాం బై R ప్లస్ R/N. రెసిస్టెన్స్ ఎఫెక్ట్ అవుతుంది ప్యారలల్ కాంబినేషన్లో కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాం. ప్రీవియస్ ఫార్ములా ఈ ఫార్ములాని కంపేర్ చేసుకుంటే ఎన్ ఎల్సిఎం తీసుకోండి, n ఇంటూ ఎప్సిలాన్ బై n ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. ఇన్ ద ప్రీవియస్ సిరీస్ కాంబినేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఎప్సిలాన్ బై R ప్లస్ n ఇంటూ స్మాల్ r అని రాస్తుంటాం. సిరీస్ కాంబినేషన్లో n ఇక్కడ వచ్చి ఉంటుంది, బట్ ఇక్కడ ఈ ప్యారలల్ కాంబినేషన్కి వచ్చేసరికి n క్యాపిటల్ Rతో మల్టిప్లై అవుతుంది. అట్లా అని చెప్పి క్యాపిటల్ Rకి nకి ఎలాంటి సంబంధం లేదు. క్యాపిటల్ R ఈజ్ ఓన్లీ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, n ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ సెల్స్ వీ హ్యావ్ టేకెన్. 5 సెల్స్ తీసుకుంటున్నాం, 5 ఇంటూ ఆ 5 వాల్యూ ఇక్కడ కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. 5 సెల్స్ 5 ఇంటూ ఎప్సిలాన్ బై 5 ఇంటూ R క్యాపిటల్ R ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ప్లస్ R వాల్యూ. ఒక్కో సెల్లో ఎంతో కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఈజ్ టోటల్ కరెంట్. ఓకేనా? ఓకే. ఇన్ ద ప్యారలల్ కాంబినేషన్ వీ కెన్ ఇంక్రీజ్ కరెంట్ వాల్యూ. కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సిరీస్ కాంబినేషన్లో ఏమో ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ వీ కెన్ డిక్రీజ్ రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేయొచ్చు. బికాజ్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే. అండ్ వీళ్ళు మళ్ళీ మిక్స్డ్ చేస్తాం, అంటే సిరీస్ ఉంటుంది ప్యారలల్ ఉంటుంది. అది కూడా అంటే కొంచెం బ్రీఫ్గా చూడండి. నెంబర్ ఆఫ్ సెల్స్ కాంబినేషన్లో జనరల్గా ఇలా కనెక్ట్ చేసి ఏ కాంబినేషన్లో ఉన్నట్టు సెల్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. బట్ ఇలాంటి కాంబినేషన్కి ఇంకొక సెల్ కూడా తీసుకున్నాం అనుకోండి, మీకు ఇంత డీప్గా రాకపోవచ్చు, బట్ ఒకవేళ అడిగితే ఇలా కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి విచ్ ఆర్ సిరీస్ కాంబినేషన్, అండ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ రోస్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎన్ నెంబర్ ఆఫ్ రోస్కి ఎక్స్టెండ్ చేస్తే ఫార్ములా అగైన్ ఇక్కడ ఎం వాల్యూ ఆఫ్ రో అనుకోండి, ఇలా. సో ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. ఇక్కడ మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ అంటే అందరు వస్తారు. ఇక అందరంటే సిరీస్ కాంబినేషన్ వస్తుంది, ప్యారలల్ కాంబినేషన్ వస్తుంది, ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ వస్తాయి. సో ఈ మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్కి ఫార్ములా రాద్దాం. సో లెట్ కన్సిడర్ ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ సిరీస్. ఇక్కడ ఎన్ వాల్యూని నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ సిరీస్. సో టోటల్ కరెంట్ ఫార్ములా ఏంటి చెప్పండి. టోటల్ కరెంట్ ఏమవుతుంది, దట్ I ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఎప్సిలాన్ లేదా E బై క్యాపిటల్ R ప్లస్ n ఇంటూ R. ఇది క్లియర్. ఓకేనా? సిరీస్ కాంబినేషన్లో ఒక రోకి తీసుకుంటున్నాం, ఇంకో రో వస్తుంది. అట్లా ఎన్ని రోలు వస్తున్నాయి, m రోస్ వస్తున్నాయి. అంటే ఇక్కడ వేర్ m ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ రోస్, అంటే విచ్ ఆర్ ఆల్వేస్ వన్ రో బిహేవ్స్ యాజ్ ఎ ప్యారలల్ కాంబినేషన్. వన్ రో బిహేవ్స్ యాజ్ ఎ ప్యారలల్ కాంబినేషన్, అంతే కదా. ఈ రో అనేది దీనికి ఎలా ఉంటుంది, ప్యారలల్. ఈ రో నెక్స్ట్ రోకి ఎలా ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్. ఇక్కడ m రోస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి టోటల్ కరెంట్ ఫార్ములా ఏంటి ఇన్ ద ప్యారలల్ కాంబినేషన్, n ఇంటూ ఎప్సిలాన్ బై n ఇంటూ R ప్లస్ R. బట్ రెండు కలిపి వస్తున్నాయి కదా. ఫస్ట్ సిరీస్ రాసినాం, మనం సిరీస్ కాంబినేషన్ రాసినాం. ప్యారలల్లో ఏం ఎఫెక్ట్ అయింది, ఓన్లీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒకటే ఎఫెక్ట్ అయింది. ఏమవుతుంది, దట్ ఈజ్ R/N
ఎం. ఎందుకు బై ఎం అయింది? ఎందుకు? బికాస్ ఆల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్ సెల్స్ ఆర్ ప్యారలల్. 1/r ప్లస్ 1/r ప్లస్ 1/r అంటే r బై ఎం. ఓకేనా? r బై ఎం. ఎం అంటే ఏంటి ఇక్కడ? నెంబర్ ఆఫ్ రోస్ వాల్యూస్. సో కన్వీనియంట్గా రాస్తే ద టోటల్ కరెంట్ ఈజ్ బికమ్ m ఇంటూ n ఇంటూ ఈ బై లేదా ఎప్సిలాన్ బై m ఇంటూ r ప్లస్ n ఇంటూ r. దిస్ ఈజ్ టోటల్ ఎఫెక్టెడ్ కరెంట్ బై గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ విచ్ మిక్స్డ్ ఇన్ గ్రూపింగ్ ప్యారలల్ యాజ్ వెల్ సిరీస్ కాంబినేషన్. ఒకేసారి అన్నీ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్.